వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ నుండి మరొక కొత్త అప్డేట్ కనిపిస్తుంది. అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈపీఎఫ్ డీలింగ్ చేసుకున్న వాళ్ళకు, లేదంటే ఈపీఎఫ్ డీలింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఒక ఎర్రర్ కనిపిస్తూ ఉండేది. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అవైలబుల్ దిస్ మెంబర్ ఐడి డీలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ అని కొందరికి చూపించేది. అలానే కొందరికి డీలింగ్ అయిపోయిన తర్వాత ఒక 5 months తర్వాత, 4 months తర్వాత, కొందరికి 6 months తర్వాత మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వడం అనేది మనం చూసాం. సో ఈరోజు ఈపీఎఫ్ అప్డేట్ అంటే నిన్న మనకు ఈవినింగ్ 9 o'clock తర్వాత అప్డేట్ జరిగినట్టుంది. సో ఎవరికైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుందో, సో కాంట్రిబ్యూషన్ ఉంటే మనము డీలింగ్ చేయలేము కదా, కానీ ప్రస్తుతం కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా మనము డీలింగ్ అనేది చేయవచ్చు. సో అది ఈపీఎఫ్ చాలామందికి అయితే ఇది గుడ్ న్యూస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది జాబ్స్ పోయి ఉన్నాయి. బీవీజీ వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా డీలింగ్ చేయాలో. వీడియోకి అయితే లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ చేయాలి. సో మెంబర్ హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో వెబ్సైట్ అయితే కొంచెం స్లోగానే ఉంది గత 45 days 1 month నుంచి. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను నేను. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. క్యాప్చా అయితే అవసరం లేదు. సో ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసి నేను సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సో వీరికి 4-5 సర్వీస్ అయితే ఉన్నాయి. సో ఒక సర్వీస్ని ఇక్కడ డీలింక్ లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం. సో ఇక్కడ మన ఫస్ట్ కంపెనీ పైన డీలింక్ అనేది కనిపిస్తుంది. సో ఈ డీలింక్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ రీజన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే 2 రీజన్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు దీనిపైన మనము క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 రీజన్స్ మనం చూడవచ్చు. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, ఇంకోటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ హ్యాడ్ నాట్ జాయిన్ ద కంపెనీ అనేది నెక్స్ట్ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చాలామందికి అయితే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉండడం వల్లే మనకు డీలింక్ ఆప్షన్ రాకపోవడం, ఒకవేళ డీలింక్ అయినా కూడా మళ్ళీ మనకు 1 month తర్వాత, లేదంటే 6 months తర్వాత, కొందరికి 6 months తర్వాత డీలింగ్ చేసిన తర్వాత మళ్ళీ అది ఇప్పుడు చూపించడం అనేది చాలా బాధాకరం అది. సో ఇక్కడ మనం ఫస్ట్ రీజన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఏఎన్ వాస్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. ఓకేనా, ఈ కంపెనీలో నేను జాయిన్ అవ్వలేదు, వితౌట్ నా ప్రమేయం లేకుండానే ఐడి యాడ్ అయింది, మరియు ఇందులో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకు 2 చెక్ బాక్స్లు అయితే ఉంటాయి. ఓకే, ఈ 2 చెక్ బాక్స్ని మనము టిక్ చేసుకోవాలి. సో టిక్ చేసుకున్న తర్వాత కింద మన గెట్ ఓటీపీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ దీంట్లో ఏదైనా అమౌంట్ ఉన్నా అది ఈపీఎఫ్ఓకే సరెండర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఓటీపీ తీసుకుంటాను. ఇప్పుడు ఓటీపీ మనకు రావడం జరిగింది. సో ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయవచ్చు. సో ఓటీపీ సబ్మిట్ చేసి చూద్దాము డీలింక్ అవుతుందా, లేదంటే కొంచెం వెయిట్ చేయమంటుందా. ఎందుకంటే ఈపీఎఫ్ఓలో ఏ అప్డేట్ వచ్చినా కూడా అప్డేట్ మనకు కనిపిస్తుంది, అది వర్క్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. వాస్తవంగా అది మనం చూస్తూనే ఉంటాం. ఆ జాయింట్ డిక్లరేషన్లో కానీ, పిఎఫ్ విత్డ్రాలే కానీ, కరెక్షన్లోనే కానీ, లేదంటే డేట్ చేంజ్ చేయాలన్నా కానీ మనము ఇది అయితే చూస్తూ ఉంటాం. ఒకసారి ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనకు సర్వర్ ఇష్యూ అయితే కనిపిస్తూ ఉంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కిందనే మనకి ఈ విధంగా అన్ ఎర్రర్ అక్యూర్డ్ ద వెల్ ప్రాసెస్ ద రిక్వెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం, కానీ డీలింక్ అనేది తప్పనిసరిగా వర్క్ అవుతుంది. బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు డీలింక్ అయితే అవుతుంది. ఎవరికైతే రోల్ బ్యాక్ అయిందో, లేదంటే కొందరైతే 7 months బిఫోర్ డీలింగ్ చేసుకుంటే ఇప్పుడు తిరిగి మళ్ళీ చూపించడం అనేది కొంచెం ఇబ్బందికరమే. సో దానివల్ల చాలామంది జాబ్స్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కొందరు జాబ్ చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదైతే డీలింక్ అనేది చాలా మంచి అప్డేటు. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా ఇప్పుడు మనము డీలింక్ అయితే చేయవచ్చు. కొంచెం వెయిట్ చేయండి, ఒక 3 days లేదంటే ఒక 5 days వెయిట్ చేసి మళ్ళీ మనము ట్రై చేస్తే ఖచ్చితంగా డీలింక్ అనేది అవుతుంది. డీలింక్ ఆప్షను మనకు ఫస్ట్ డే ఆఫ్టర్ 1 week కూడా సేమ్ ఇదే విధంగా చేసింది. ఎందుకంటే చాలామంది సెర్చ్ చేయడము, చాలామంది ట్రై చేయడము, ఓకేనా, వేల మంది ఒకేసారి సెర్చ్ చేయడంతో ఈ డీలింక్ ఆప్షన్ అనేది డౌన్ అయింది. పిఎఫ్ విత్డ్రాలు
పిఎఫ్ ట్రాన్స్ఫర్ల సర్వీస్ అనేవి ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేసి ట్రై చేయండి, తప్పకుండా డీలింక్ అనేది వర్క్ అవుతుంది. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.